గాంధీ, నెహ్రూ, పటేల్ లాంటి ముఖ్యమైనటువంటి నాయకులందరినీ ఆ ప్రకటన చేసిన రోజు రాత్రే అరెస్ట్ చేసేస్తారు బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ ఉద్యమానికి నాయకత్వం వహించగలిగినటువంటి సీనియర్ నాయకులు ఎవరు 1942 9th మార్నింగ్కి లేరు. 9th మార్నింగ్ ఆగస్టు 8న వాళ్ళు ప్రకటన చేస్తారు. ఆగస్టు 9th కంతా అందరూ అరెస్ట్ అయిపోతారు. దానివల్ల దానికి ఒక నాయకత్వం వహించేటువంటి పెద్దవాళ్ళు ఎవరు ఉండరు బయట. అయితే అదే సమయంలో కాంగ్రెస్లో ఉండేటువంటి కొంత యవ్వన శక్తులు, అంటే వాళ్ళు ముఖ్యంగా వాళ్ళని ఏమంటారంటే మనం సోషలిస్టులు అంటాం. వాళ్ళు కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అని కాంగ్రెస్లోనే ఒక విభాగంగా ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా ఉద్ధృతంగా 1942 క్విట్ ఇండియా మూమెంట్లో పార్టిసిపేట్ చేశారు. అయితే వాళ్ళు చాలా విచిత్రంగా గాంధీ యొక్క అహింసని ఒక వింతతో కూడినటువంటి నిర్వచనాన్ని ఇచ్చారు. అంటే గాంధీ యొక్క అహింసలో ప్రధానంగా జీవులని మనుషులని చంపకూడదు, మనలో కసి ద్వేషాలు ఉండకూడదు, కానీ కమ్యూనికేషన్ వ్యవస్థని, రవాణా వ్యవస్థని మనం ఖచ్చితంగా ధ్వంసం చేయవచ్చు. అది అహింస కిందకే వస్తుంది, హింస కిందికి రాదు అనే ఒక నిర్వచనాన్ని కూడా వాళ్ళు ప్రకటిస్తారు. ఇలా 42 క్విట్ ఇండియా మూమెంట్ సమయంలో ఈ గాంధీతో సహా పెద్ద నాయకులంతా కూడా అరెస్ట్ అయి జైల్లో ఉండడం వల్ల యువతరానికి చెందిన నాయకులు ఆ గాంధీ యొక్క అహింసని కొంత విస్తృత అర్థంలో ప్రయోగించి వ్యక్తుల మీద కాకుండా వస్తువుల మీద, దానికి వాళ్ళ ఆధారంగా ఏం చెప్తారంటే 1922లో కూడా గాంధీ విదేశీ వస్తు బహిష్కరణ అనేటువంటి ఉద్యమం చేసినప్పుడు అందులో కూడా ఆయన విదేశీ వస్తువుల్ని, బట్టలని, వాటిని తగలబెట్టాడు కదా. అంటే అలాంటివి చేయడం అనేది హింస కిందికి రాదు, అలాంటివి చేయడం అనేది అహింసలోని వితిన్ అహింస అనేటువంటి డెఫినేషన్లోకి వస్తుంది అనే ఒక ఐడియా తీసుకొని వాళ్ళు ఆ క్విట్ ఇండియా మూమెంట్లో ప్రత్యేకంగా ఇవన్నీ పనులు చేస్తారు. అయితే క్విట్ ఇండియా మూమెంట్ అయిపోయి తిరిగి గాంధీ, నెహ్రూలు వీళ్ళంతా బయటకు వచ్చిన తర్వాత ఆ తర్వాత ఈ యంగ్ సోషలిస్టులు కూడా కొంతమంది రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశంలో ఈ అహింస అనే కాన్సెప్ట్ విస్తృతమైన చర్చకు వస్తుంది.